అబ్బాయి కలిసి సినిమాలకి షికార్లకి వెళుతూనే ఉన్నారు. కావాలంటే మీ అబ్బాయిని అడిగి తెలుసురా, సూపర్ స్టార్ శేఖర్ ఉన్నారు. విషయం మాత్రం త్వరగా తెలుసు. ఏమిటండి వీడికి ఇంతకన్నా మంచి పిల్ల దొరకలేదా? ఏమో, వాడికి నచ్చిందేమో. మీరేమైనా చెప్పండి, నాకు మాత్రం ఇష్టం లేదు. సుశీల చాలా మంచి పిల్లండి. నీ ఇష్టం నా ఇష్టం కాదుగా, చేసుకునేవాడి ఇష్టం. మరేం కంగారు పడకు, ఇంతలోకి మించిపోయిందని లేదు, వాడిని అడిగి చూడు. నువ్వు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నేనా? గీతనా? అంటే నువ్వేమీ మాట ఇవ్వలేదన్నమాట. లేదు నాన్న. సరే ఏరా, ఏమంటున్నాడు అబ్బాయి? పెళ్లి చేసుకుని వెళ్తానంటున్నాడా, వెళ్ళి వచ్చి చేసుకుంటానంటున్నాడా? నువ్వే అడగరా, ఇప్పుడేం తొందర వచ్చిందిలేండి. అదేంటి బాబు, ఆడపిల్లని కన్నవాళ్ళం, నువ్వు అంటే వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. నువ్వు అని మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అనాలంటండి. క్షమించండి, నా పెళ్లి గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను. Announces the departure of flight number 007 to Bombay. Passengers are requested to proceed to the aircraft. Come on, come on. Come on, proceed. ఎవరు? ఈవేళ కూడా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఒక్కరోజు ఉత్తరం రాకపోయేసరికి బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటావు కదా. వెళ్ళిన దగ్గర నుంచి వరానికి ఉత్తరం రాస్తూనే ఉన్నాడుగా. ఏమిటా తొందర? అయ్యగారు,
మీకోసం ఎవరో వచ్చి గేటు దగ్గర ఉన్నారు బాబు. ఎవరు పేషెంటా? అలాగే ఉన్నారు బాబు, ఎంత అడిగినా చెప్పడం లేదు. సరే పద వస్తుంది. ఉండండి, కాఫీ తీసుకువెళ్ళండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. పేషెంట్ అంటే చాలు, తిండి తిప్పులు అక్కర్లేదు. ఎవరు? అరే సుశీల, ఏమిటమ్మా ఇది? ఉత్తరమైన లేకుండా అకస్మాత్తుగా వచ్చేసావే. పదమ్మా లోపలికి పద. లక్ష్మి, లక్ష్మి, చూడెవరు వచ్చారు? ఎవరు? అరే సుశీల, ఏమిటమ్మా ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? కులాసాయనా? ఎవరెవరు వచ్చారు? ఒక్కదాన్ని వచ్చావా? ఎంత పని చేశావమ్మా. అయితే ప్రసాద్ నీకు తోడుగా ఎవరినీ పంపలేదన్నమాట. నీ సామాన్లు ఇవి ఏం తీసుకురాలేదండి. ఓ పర్వాలేదులేమ్మా, నీకు ఇక్కడ ఏం తక్కువని. నువ్వు క్షేమంగా చేరావు అంతే చాలు. అన్నట్టు నువ్వు ఏ బండిలో వచ్చావమ్మా? జనతాలో. అయ్యో, తెల్లవారుజామున వచ్చిందాని ఆ చలిలో మంచులో అక్కడే నిలబడి ఉన్నావా? మంచిదానివే. ఏ వేళప్పుడు భుంచేసావు ఏమిటో. పద మట్టి తింది కానీ. లక్ష్మి చూడు, పద కూర్చో. నేను ఇంకా స్నానం చేయలేదండి. అవునవును, స్నానం చేయలేదు కదా. లక్ష్మి, నువ్వు వెళ్ళే ఏర్పాట్లు చూడు. రామ్మా. ఏమండి, సుశీల ఒంటరిగా వచ్చింది ఏమిటి? అదే నేను ఆలోచిస్తున్నాను. తనే వచ్చిందంటారా, వాళ్ళు పంపేశారంటారా? ఏదైనా కావచ్చు. వాళ్ళుగా పంపించుండర్లేండి. సుశీల లేకపోతే వాళ్ళకొక్క క్షణం గడవదు. చూడు లక్ష్మి, ఏదొచ్చినా మన మంచికి అంటారు పెద్దలు. అమ్మాయిలిద్దరూ పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. ఉన్న అబ్బాయి ఒక్కడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. మనమా ఒంటరిగాళ్ళం అయిపోయాం. నన్ను అడిగితే సుశీల సమయానికి వచ్చిందంటాను, నీకు తోడుగా ఉండటానికి. పైగా కోడలిగా కూడా చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవునండి, అబ్బాయి వచ్చాక వాడి ఉద్దేశం కూడా కనుక్కుని. అది సరే, ముందు అమ్మాయి ఉండటానికి ఏర్పాట్లు అవి చూడు. రవి గది ఖాళీగానే ఉంది కదా, అందరూ ఉండమను. అలాగే. రైట్, నాకు టైం అయింది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను. చూసావా సుశీల, ఈ గది మా అబ్బాయి గది. వాడు చదువుకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ గది ఖాళీగానే ఉంది. వాడు తిరిగి వచ్చేంత వరకు ఈ గది నీదే, సరేనా? అరే, ఇంకా దుప్పటి కప్పుకునే ఉన్నావే. పద, స్నానం చేద్దుగా. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? అబ్బాయి, ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. ఈ దెబ్బలేమిటి? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదు అత్తయ్య. నా దగ్గర ఎందుకమ్మా దాస్తావు? నీలాంటి దాన్ని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? చెప్పు, చెప్పమ్మా, ఏం జరిగింది? ఏమంటుంది సుశీల? ఏమీ చెప్పదు. మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతుంది. అయినా మీ ప్రసాద్ గారు మనిషా పశువా? పాప, సుశీలను గొడ్డును బాదినట్టు బాధారు. వీపు నిండా దెబ్బలే. దెబ్బలా? ఎవరు కొట్టారు? ఇంకెవరు? మీ ప్రసాద్ గారి. చిచ్చి, ఆయనది గుండా రాయం. రాళ్ల మధ్య తిరుగుతూ రాళ్లతో ఇల్లు కడుతున్నాడు కదా, అందుకని వాడు రాయిపోయి ఉంటాడు. పాప, ఆ అమ్మాయి కాబట్టి ఎన్ని కష్టాలైనా భరించింది. సరే, నేను వెళ్ళి ధైర్యం చెప్పిస్తాను. సుశీల, సుశీల, అరే రే, కూర్చోమ్మా, కూర్చో.
అబ్బెబ్బెబ్బెబ్బే నువ్వు ఇలా విచారిస్తూ కూర్చోవటం ఏమీ బాగుండలేదమ్మా. నువ్వు ఇక్కడ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు, నీ ఇష్టం. ఇది నీ ఇల్లు అనుకో. చూడమ్మా, నువ్వు ఎంత సంతోషంగా ఉంటే మేము అంత సంతోషంగా ఉంటాం. లక్ష్మి నాకంతా చెప్పిందమ్మా, నీకు ఇక్కడ ఏమీ భయం లేదు.